మనం దాచిన రహస్యాలు ఎప్పటికీ మర్చిపోతామని అనుకుంటాం, కానీ ఒకరోజు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదే ఈరోజు. ల్యాప్టాప్ లేని ఫోల్డర్ ఇదేదో పోలీస్ ఫైల్లా ఉంది. నేను పేరు చెప్పను, కానీ నేను చేసిన పాపం నాతో లేని వరకు నేను బాధపడుతూనే ఉంటాను. హలో, ఫైల్ ఓపెన్ చేయకు అర్జున్. ఎవరు తను? తనకి నా పేరు ఎట్లా తెలుసు? ఈ టైంలో ఎవడు? హలో, చెప్పు. ఏమైంది? ఈ టైంలో కాల్ చేసినావు? ఏంటి అర్జెంటా? ఎక్కడికి వెళ్ళాలి? సరే, రేపు మార్నింగ్ 9 కల్లా వస్తా. త్రీ ఇయర్స్ తర్వాత కాల్ చేసేదా? ల్యాప్టాప్ మిస్టరీ అంటున్నావు. హరి ఓకే, నువ్వు జర్నలిజం చేస్తావు కదా. నాకు ల్యాప్టాప్లో ఒక ఫైల్ దొరికింది. అది గవర్నమెంట్ ఎరేజ్ చేసిన ఫైల్ లాగా ఉంది. గవర్నమెంట్ అరెస్ట్ చేసిన వాడే ఫైలా? నాకు ఆ ఫైల్లో ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. అందులో నా పేరు చెప్పను, కానీ నేను చేసిన పాపం నాతో లేనంత వరకు నేను బాధపడుతూనే ఉంటానని చెప్పింది. మేబీ అది ఇక్కడే జరిగినట్టుంది. ఏది? ఆ ఫైల్ చూపించు. ఇంట్లో ఉంది, వెళ్దాం పద. నేను పేరు చెప్పను, కానీ నేను చేసిన పాపం నాతో లేని వరకు నేను బాధపడుతూనే ఉంటాను. బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ చూస్తుంటే ఇక్కడెక్కడో జరిగినట్టు అనిపిస్తుంది. ఒకసారి మెటాడేటా ట్రేస్ చేసి చూడు. టైం స్టాంప్ చూస్తుంటే మా 2018లో మన పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ ఉమెన్ కేసు ఫైల్ అయింది, గుర్తుందా? మేబీ ఇదే ఆ కేసేమో. ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్దాం పదా. మేబీ ఆ వాయిస్ రికార్డ్ ఇక్కడే జరిగిందేమో. అక్కడ చూడు, సీసీ కెమెరా ఉంది. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసి చూడు. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది రెస్ట్రిక్టెడ్ అయినా మీకు తెలీదా? కిరణ్, నేను అర్జున్ని. మీ డిపార్ట్మెంట్లో నేను నెక్స్ట్ సైబర్ వింగ్గా పనిచేస్తాను. ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన. పర్సనల్ లేదేం లేదు, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఎవరతను? అతను ఎస్ఐ, యూనిఫామ్ ఎప్పుడూ వేసుకోడు. సరే వెళ్దాం పదా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్తాలే, కానీ ఫైల్ గురించి మరి ఎక్కువ ప్రెజర్ తీసుకో. టెస్ట్ సబ్జెక్ట్ 3 మరి 1, 2 ఏంది? అర్జున్, మెమరీ ఎరేజ్ చేసిన వాళ్ళు నీ పేరు మార్చలేరు. ఫైల్ 47A ఓపెన్ చేయాలి. ఏంటి సడన్గా ఫైల్ క్లోజ్ అయిపోయింది? సర్లే, తర్వాత చూసుకుందాం.